ఇండియాలో ఎప్పుడు ఏం జరగాలనేది ఎవరు డిసైడ్ చేస్తారో మీకు తెలుసా? మోడీ నుంచి ఇండియన్ ఫేమస్ క్రికెటర్స్, సినిమా యాక్టర్స్ వరకు వాళ్ళ షెడ్యూల్ ని ఎవరు నడిపిస్తారో తెలుసా? అసలు ఏకంగా అంబానీ ఫ్యామిలీకి సవాలు విసిరే మరొక ఫ్యామిలీ ఉందని మీలో ఎవరికి తెలియకపోవచ్చు. వీళ్ళ గురించి చెప్తే ఇప్పటి వరకు తెలుసుకున్నందుకు బాధపడతారు. అదే సాహుజైన్ ఫ్యామిలీ. యూపీలోని నజీనాబాద్ కి చెందిన ఈ ఫ్యామిలీ 1953లో ఏకంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నే కొన్నారు. అంతేకాదు ఇండియాలో అతి పెద్దదైన టైమ్స్ ఆఫ్ ఇండియాని కూడా కొన్నారు. వీటితో పాటుగా పరాగ్, ఫెమినా మ్యాగజైన్స్ కూడా వీరే స్టార్ట్ చేశారంట. ఎకనామిక్ టైమ్స్ తో పాటుగా 15 న్యూస్ పేపర్లు వీళ్ళ అధీనంలోనే ఉంటాయి. రోజుకు 50 లక్షల న్యూస్ పేపర్స్ అమ్ముతారు. మొత్తం 9 న్యూస్ ఛానళ్లు వీళ్ళ అధీనంలోనే ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ కి నెలకి వచ్చేసరికి 50 నుంచి 60 కోట్ల మంది విజిట్ అవుతారు. మిస్ ఇండియా ఈవెంట్, ఫిలిం ఫేర్ కూడా వీళ్ళ అధీనంలోనే ఉన్నాయి. ఏ న్యూస్ ఎప్పుడు రావాలన్నది వీళ్ళ అధీనంలోనే ఉంటుంది. రేడియో మిర్చి కూడా వీళ్ళదే. ఇంత బిజినెస్ ఉన్న వీళ్ళ ఆస్తుల విలువ 16,600 కోట్లు. మరి చూసారు కదా, వీళ్ళ బిజినెస్ ముందు ఏ అంబానీ, అదానీ కూడా పనికిరాడేమో అని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్ లో తెలపండి.